హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్, భారతీయ గ్రూప్ గురించి ఈ రోజు మనం స్టాక్స్ చూద్దాం. యూపీ నోయిడాకి చెందిన ఈ గ్రూప్ 1978 లో శ్యామ్ సుందర్ భారతీయ అండ్ హరి భారతీయ గారి చేత స్టార్ట్ చేయబడింది. ఈ గ్రూప్ బిజినెస్ సెక్టర్ వరకు చూస్తే ఫ్రెండ్, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్సెస్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రగ్ డిస్కవరీ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రగ్ డిస్కవరీ సర్వీసెస్, పాలిమర్స్, ఫుడ్, ఆటో, కన్సల్టింగ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ ఆయిల్ ఫీల్డ్ సెక్టర్ లో ఉన్నారు. ఈ గ్రూప్ కింద జూబ్లియంట్ ఫుర్వర్క్, రెండోది జూబ్లియంట్ ఫార్మోవా, మూడు జూబ్లియంట్ ఇంగ్రీవియా అండ్ ఇండియా గ్లైకోల్స్. స్టాక్ వైజ్ గా డేటా కార్డు ఒకసారి చూద్దాం. మొదటి కంపెనీ జూబ్లియంట్ ఫుడ్ అండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 702 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 46,358 crore. దీని ఫేస్ వాల్యూ 2 రూపీస్ అండి. దీని బుక్ వాల్యూ 33 రూపీస్ 10 పైసా అండ్ ఈపీఎస్ 5 రూపీస్ 96 పైసా. స్టాక్ పిఈ 190 ఉంటే ఇండస్ట్రీ పిఈ 472 ఉంది. సో ఇండస్ట్రీ పిఈ వైపు చూస్తే స్టాక్ పిఈ చాలా అట్రాక్టివ్ గా ఉంది. దీని ఆర్ఓసిఈ 11.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13% అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20%, ఇంట్రిన్సిక్ వాల్యూ 84 రూపీస్ 50 పైసా. దీని ఇయర్ హై చూస్తే 715, ఇయర్ లో చూస్తే 421. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 1.85% తగ్గిందండి. సేల్స్ కార్డ్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ జూన్ లో 24 లో 1933 crores ఉంటే సెప్టెంబర్ కి 1955 crore ఉంది. లైట్ గా పెరుగుదల కనిపించింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ 58 crore నుంచి 67 crore కి పెరిగింది. ఈపీఎస్ జూన్ 24 కి 85 పైసా ఉంటే సెప్టెంబర్ 2024 కి 97 పైసాకి వచ్చింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే జూన్ టు సెప్టెంబర్ ప్రమోటర్ హోల్డింగ్ నో చేంజ్ అండి, 41.94% ఉంది. ఎఫ్ఐఎస్ మాత్రం పెరుగుదల కనిపించింది. జూన్ లో 20.38% ఉంటే సెప్టెంబర్ వచ్చేసరికి 21.01%. డిఐఎస్ దగ్గర 29.69% నుంచి 30.19%. ఈ కంపెనీలో గవర్నమెంట్ స్టేక్ కూడా 0.2% ఉందండి. పబ్లిక్ దగ్గర సెప్టెంబర్ 24 కి 6.32% ఉంది అండ్ అదర్స్ దగ్గర 0.35% ఉంది. కరెంట్ మార్కెట్ లో 703 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. 1 మంత్ లో 16.87% పెరిగింది. 6 మంత్స్ లో 34.52% అండ్ 1 ఇయర్ లో చూస్తే 25.51%. 5 ఇయర్స్ లో 117%. ప్రతి చోట ఇది పెరుగుదల కనిపించిందండి. నెక్స్ట్ స్టాక్ జూబ్లియంట్ ఫార్మోవా లిమిటెడ్ అండి. దీని యొక్క ఫేస్ వాల్యూ 1 రూపీ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,175. కరెంట్ మార్కెట్ ఇప్పుడు 1141 దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 373, ఈపీఎస్ 37.2, స్టాక్ పిఈ 63.9 ఉంది. ఇండస్ట్రీ పిఈ 35.5 ఉంది. ఇండస్ట్రీ పి తో కంపేర్ చేస్తే స్టాక్ పిఈ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆర్ఓసిఈ 6.70%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.76% అండ్ కంపెనీకి డెట్ 3,080 crore ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.9% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 358 రూపీస్ ఉంది. ఇయర్ హై చూస్తే 1310, ఇయర్ లో చూస్తే 453. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 12.9% కరెక్ట్ అయింది. సేల్స్ కార్డ్ చూస్తే జూన్ 2024 కి 1732 crores సేల్స్ ఉంటే సెప్టెంబర్ 2024 కి 1752 crores ఉంది. స్లైట్ గా పెరుగుదల కనిపించింది. నెట్ ప్రాఫిట్ విషయంలో మాత్రం జూన్ 24 కి 482 crores ప్రాఫిట్ ఉంటే సెప్టెంబర్ 2024 కి 102 crores మాత్రం ఉంది, బాగా తగ్గింది. ఈపీఎస్ కూడా జూన్ 24 కి 30 రూపీస్ 26 పైసా ఉంటే సెప్టెంబర్ 24 కి 6 రూపీస్ 45 పైసాకి వచ్చింది. నెట్ ప్రాఫిట్ విషయంలో డీ గ్రోత్ కనిపించింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ విషయంలో ఎటువంటి చేంజ్ లేదు, 50.61% ఉంది. ఎఫ్ఐఎస్ విషయంలో మాత్రం తగ్గింది. సెప్టెంబర్ కి 17.94, అదే జూన్ లో అయితే 19.5 ఉంది. డిఐఎస్ విషయంలో మాత్రం పెరుగుదల కనిపించింది. జూన్ లో 4.06% ఉంటే సెప్టెంబర్ క్వార్టర్ కి 5.66% కి పెరిగింది. పబ్లిక్ దగ్గర జూన్ లో 25.18%, సెప్టెంబర్ లో 25.17%. అదర్స్ విషయంలో జూన్ లో 0.58% ఉంటే సెప్టెంబర్ కి 0.56% ఉంది. ఈ స్టాక్ రిటర్న్స్ ఒకసారి గమనిద్దాం. 1141 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు 1.38% తగ్గింది. 5 డేస్ లో ఈ స్టాక్ 6% తగ్గడం జరిగింది. 1 మంత్ లో -6.27%, 6 మంత్స్ లో ఈ స్టాక్ ప్లస్ 54%, 1 ఇయర్ లో ఈ స్టాక్ ప్లస్ 152% పెరిగింది. 5 ఇయర్స్ లో జస్ట్ 28% పెరిగింది. నెక్స్ట్ స్టాక్ జూబ్లియంట్ ఇంగ్రీవియా లిమిటెడ్ అండి. కరెంట్ మార్కెట్ లో ఈ స్టాక్ 785 ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,507 crore. దీని ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 177, ఈపీఎస్ 11 రూపీస్ అండ్ స్టాక్ పి చూస్తే 71.2 దగ్గర ఉంది. ఇండస్ట్రీ పిఈ 36.6. ఇండస్ట్రీ పి తో కంపేర్ చేస్తే స్టాక్ పిఈ ఎక్కువ ఉండటం వల్ల ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. ఆర్ఓసిఈ 9.97%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.93%. కంపెనీ డెట్ చూస్తే 720 crore ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.2% ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 175 ఉంది. ఇయర్ హై చూస్తే 837, ఇయర్ లో చూస్తే 420. 52 వీక్స్ హై నుండి స్టాక్ 6.18% డౌన్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే సేల్స్ జూన్ లో 1024 crores ఉంటే సెప్టెంబర్ కి 1045 crores, లైట్ గా పెరుగుదల కనిపించింది. నెట్
ప్రాఫిట్ విషయంలో జూన్ లో 49 crores ఉంటే సెప్టెంబర్ కి 59 crores పర్వాలేదు అనిపించింది. ఈపీఎస్ జూన్ లో ₹3.06 ఉంటే సెప్టెంబర్ కి ₹3.70 ఉంది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ జూన్ లో అండ్ సెప్టెంబర్ లో ప్రమోటర్ దగ్గర 51.47% ఇంటాక్ట్, నో చేంజెస్ అండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర 51.47% ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎటువంటి చేంజ్ లేదు. ఎఫ్ఐఎస్ విషయంలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేంజ్ కనిపించింది, పెరుగుదల కనిపించింది. జూన్ లో 6.55% ఉంటే సెప్టెంబర్ కి 7.22% కి ఉంది. డిఐఎస్ దగ్గర జూన్ లో 14.07% ఉంటే సెప్టెంబర్ లో 15.47% పెరుగుదల కనిపించింది. పబ్లిక్ దగ్గర 27.1% నుంచి సెప్టెంబర్ కి 25.09% కి తగ్గింది. అదర్స్ దగ్గర 0.81% నుంచి సెప్టెంబర్ కి, అదర్స్ లో జూన్ లో 0.81% ఉంటే సెప్టెంబర్ కి 0.77% ఉంది. స్టాక్ రిటర్న్స్ చూస్తే జూబ్లెంట్ ఇంగ్రీవా ఈ రోజు 1.72% పెరిగింది. 5 days లో ఈ స్టాక్ 0.38% పెరిగింది. 1 month లో 12.66% పెరిగింది. 6 months లో 53% రౌండెడ్ గా పెరిగింది. అండ్ 1 year లో చూస్తే 72% గ్రోత్ కనిపించింది. 5 years లో ఈ స్టాక్ 191% పెరిగింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఇండియా గ్లైకో అండి, కమోడిటీ కెమికల్ సెక్టర్ సంబంధించింది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,571 crores అండ్ ఫేస్ వాల్యూ ₹10, బుక్ వాల్యూ 690, ఈపీఎస్ ₹62.60. స్టాక్ పి చూస్తే 23.6, ఇండస్ట్రీ పి 44, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ ఆర్ఓసిఈ 11% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.07% ఉంది. కంపెనీ యొక్క డెట్ 1655 crore ఉంది. అండ్ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.9%, ఇంట్రెన్సిక్ వాల్యూ 674 ఉంది. అండ్ ఇయర్ హై చూస్తే 1549 అండ్ ఇయర్ లో చూస్తే 679. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 4.88% కరెక్ట్ అయింది. క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికి వస్తే జూన్ 24 లో సేల్స్ 969 crores ఉంటే సెప్టెంబర్ కి 961 crores రికార్డ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ జూన్ కి 60 crores ఉంటే సెప్టెంబర్ కి 50 crores రికార్డ్ అయింది, తగ్గింది. ఈపీఎస్ జూన్ లో ₹90.50 ఉంటే సెప్టెంబర్ 2024 కి ₹16.06 కి వచ్చింది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్ 61.02%, ఎటువంటి చేంజ్ లేదు. ఎఫ్ఐఎస్ విషయంలో పెరిగింది. జూన్ లో 1.75% ఉంటే సెప్టెంబర్ కి 2.90% వచ్చింది. అండ్ డిఐఎస్ విషయంలో కూడా పెరుగుదల కనిపించింది. జూన్ క్వార్టర్ లో 0.09% నుంచి సెప్టెంబర్ కి 1.93% కి రికార్డ్ అయింది. పబ్లిక్ దగ్గర జూన్ లో 37.15% ఉంటే సెప్టెంబర్ కి 34.15% కి వచ్చింది. రిటర్న్స్ విషయానికి వస్తే ఈ రోజు స్టాక్ 2.44% పెరిగింది. 5 days లో ఈ స్టాక్ రౌండెడ్ గా 10% పెరిగింది. 1 month లో 26% పెరిగింది. 6 months లో 71% పెరిగింది. 1 year లో 108% పెరిగింది. అండ్ 5 years లో ఈ స్టాక్ 183% పెరగడం జరిగింది. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.